ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ యొక్క జీవితంలో ధనపరంగా ఎదగలేకపోతున్నాము, లేదా వివాహం కుదరట్లేదు, మరియు అదేవిధంగా కెరీర్ పరంగా గ్రోత్ అవ్వట్లేదు, లేకపోతే పూర్వజన్మ కర్మ వెంటాడుతున్నట్టుగా అన్ని ఇలాంటివి జరుగుతున్నాయి అని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది హెల్త్ రూపంలోనే, లేకపోతే కేసెస్ రూపంలో ఇట్లా. దీనికి మనం ఏం చేయాలి, ఎటువంటి దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ముఖ్యంగా ధనుర్లగ్నం వారికి గమనించుకున్నట్లయితే ధనుర్లగ్నంలో ఎవరైనా జన్మించారంటే వాళ్ళకి ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్కండిషనల్ గా గైడ్ చేయగలుగుతారు. నాకేం లాభము, ఇది చెప్తే నాకేం లాభం అనేటువంటిది వాళ్ళ మైండ్ లో ఉండదు అసలు. ఎక్కడో గురుచండాలయం గురువు పాడేది చెప్పలేం కానీ వీరికి ఒక మైనస్ కూడా ఏంటంటే ధనుర్లగ్నంలో పుట్టారంటే 99.9% ఆఫ్ పీపుల్, ఎందుకంటే కొన్ని ఒక వేల జాతకాలు పరిశీలన చేసి చెప్తున్నా, వివాహ జీవితంలో ఎక్కడో డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా శుక్రుడు దశ వచ్చిన, శుక్ర రాసు లేదని గ్రహ దశ వచ్చిన, కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇక ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, శని అవుతున్నాడు. 2-3 అధిపతి మీడియేటింగ్ ద్వారా వస్తుంటాయి కాబట్టి శని స్ట్రాంగ్ గా లేకపోతే ధనపరంగా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ శని యొక్క బలం పెంచుకోవడానికి మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఈ శని యొక్క బలం పెరగడానికి రెగ్యులర్ గా మీరు శనికి దీపారాధన చేయడం, గోవులు బెల్లం తినిపించడం, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యం చేసుకుంటూ ఉన్నాడు. ఇక సప్తమాధిపతి అంటే వివాహానికి కారకుడు, కెరీర్ కారకుడు ఒక్కడే అయ్యాడు మీకు. కాబట్టి ఈ బుధగ్రహం స్ట్రాంగ్ అయితే గానీ వివాహం అనేటువంటిది ముందు కలదు. సో బుధుడికి సంబంధించిన దానాలు, విష్ణు సహస్రనామాలు వినడం, అదేవిధంగా ఇవి కొంచెం చేస్తూ ఉండాలి. ఈ సప్తమ దశమాధిపత్యం ఒకటిలో వచ్చింది, బుధుడు కనుక బాగుంటుంది, జీవిత భాగస్వామి కెరీర్ కూడా బాగుంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మకారుడు వీనస్ అయ్యాడు కాబట్టి స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకంగానే మీ లైఫ్ లో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ఎక్కువగా లలిత చదువుకోవడము, లేకపోతే శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నాము, లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ ఉంటుంది, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకో. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుంది భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తూ ఉంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డియాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డియాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం, ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా జన్మకి శాస్త్రాలు కొంత చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమ దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్,
బుధుడు అనుకోండి పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒకసారి ఆ మీ యొక్క విషయాన్ని అపురూపంలో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో ఫ్రూట్. శుక్రుడు పాడయ్యాడు అనుకున్నదా మీ జన్మజాతకంలో బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినువులు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దాని కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏమిటి, ఏ ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి, ఏ అకౌంట్ లేదా మీ అకౌంట్ లో వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుతున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు. అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మనకి మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాక, అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిశాస్త్రంలో. శనిక్షర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల ముందు కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు. ఒక్కసారి ఆలోచించండి, ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వం ఉండకండి. చెప్పాను అంతగా నీకు ఎందుకు పనికి రావు, ఎందుకు పనికి రావు చెప్పడం. కాబట్టి ఎన్నాడు సరే కాల్సిన యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకుందాం 5 అంశాలు. ధనం కలగాలన్నా లేకపోతే ఏంటి అని ఆ పట్టు గ్రహాన్ని యోగం అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరీర్ లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడం జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయి నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ చేయండి. రోజు గనక
నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలదు, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకెవరైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.